వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? గత కొన్నేళ్లలో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించిన తమిళ నటుడు విజయ్ గత ఏడాది లియోతో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న విజయ్ ఇప్పుడు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సో మనం ఈ మూవీ యొక్క కంప్లీట్ ఇన్డెప్త్ రివ్యూలు చూద్దాం. స్పాయిలర్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. గాంధీ మన హీరో విజయ్ బయట ప్రపంచానికి ఒక ట్రావెలర్ ఏజెన్సీలో పనిచేస్తున్నట్లు కనిపించిన తెర వెనుక సీక్రెట్ ఏజెంట్, ఉగ్రవాద వ్యతిరేక స్పెషల్ టీంలో అతను మెంబర్. ఈ విషయం తన వైఫ్కి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఒక మిషన్లో భాగంగా థాయిలాండ్కి వెళ్ళాల్సిన సమయంలో తన వైఫ్ తనని అనుమానించడంతో టూర్ పేరు చెప్పి గర్భవతిగా ఉన్న తనతో పాటు ప్రెగ్నెంట్గా ఉన్న తన వైఫ్ని, తనతో పాటు తన కొడుకును కూడా థాయిలాండ్కి తీసుకువెళ్తాడు. అక్కడ తన వైఫ్కు తెలియకుండా మిషన్లో పార్టిసిపేట్ చేస్తాడు. కానీ గాంధీ వల్ల దెబ్బతిన్న టెర్రరిస్ట్ గ్యాంగ్ తన ఫ్యామిలీ మీద దాడి చేస్తుంది. ఈ క్రమంలో పిల్లవాడిన గాంధీ కొడుకు జీవన్ చనిపోతాడు. అదే సమయంలో ఆడబిడ్డకి జన్మనిస్తుంది తన భార్య. గాంధీని హేట్ చేసి అక్కడి నుంచి తనకి దూరం అవుతుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సీక్రెట్ ఏజెంట్గా తన ప్రొఫెషన్ని కొనసాగిస్తున్న గాంధీ ఒక మిషన్లో భాగంగా యూరప్ వెళ్తే అక్కడ తన పోలికలతో ఉన్న కుర్రాడు ఎదురవుతాడు. అతనే తన కొడుకు జీవన్ అని తెలుసుకుని ఇంటికి తీసుకువస్తాడు గాంధీ. కానీ ఇక్కడి నుంచి అసలు ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఇంతకీ ఇన్నేళ్ళు జీవన్ ఎక్కడున్నాడు, ఏం చేశాడు, తన వల్ల గాంధీకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని గాంధీ ఏ విధంగా ఓవర్కమ్ చేశాడు, ఈ ప్రశ్నలంటికి తెర మీద మనం సమాధానం తెలుసుకోవాలి. మనం కొంచెం ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే, గోట్లో హీరో ఒక పేరున్న సీక్రెట్ ఏజెంట్. ఫారెన్కి వెళ్ళి మరీ పెద్ద పెద్ద మిషన్లను అలవోకగా పూర్తి చేసి వస్తుంటాడు. అలాంటి హీరో తన కొడుకుకి ఎవరో కిడ్నాప్ చేసి చంపేసినట్లు ప్రొజెక్ట్ చేస్తే కనీసం చనిపోయింది తన కొడుకేనా కాదా అని సరిగ్గా రూఢి చేసుకోడు. కాలిపోయిన ఒక పిల్లాడి శవం, తన కొడుకు బ్యాగ్, తను ఆడుకునే ఓ బొమ్మ అక్కడ కనిపించాయని చనిపోయింది తన కొడుకే అని ఫిక్స్ అయిపోతాడు. తనతో పాటు ఉన్న అధికారులు కూడా అంతే. ఇదే హీరో చాలా ఏళ్ల తర్వాత తన కొడుకు బతికి వస్తే ఇంటికి తీసుకొస్తాడే తప్ప అసలు తను అన్నేళ్ళు ఏం చేశాడు, తన నేపథ్యం ఏంటి, ఇప్పుడు ఎలా తన కళ్ళకు ముందు వచ్చాడు, ఇంతకుముందు తన కొడుకు చనిపోయాడన్న భ్రమ కల్పించింది ఎవరు, దానికి వెనుక కుట్ర ఏంటి అని ఆలోచించడు. హీరోను గోట్ సీక్రెట్ ఏజెంట్గా చూపిస్తూ బేసిక్ స్టోరీని, ప్రధాన పాత్రను ఇంత ఇల్లాజికల్గా పేవలంగా క్రియేట్ చేసుకున్నాక సినిమాలో బ్రిలియన్స్ ఉంటుందని ఎలా ఆశిస్తాం? ఇలా ఆరంభంలోనే సిల్లీ సీన్స్తో అన్ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఈ దశలోనూ మూవీ రైజ్ అవ్వలేదు. ఈ మూవీ గురించి ఇంకా ఎక్కువ చెప్తే కనుక ఎక్కువ స్పాయిల్ చేసినట్టు అవుతుంది. ఈ మూవీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.